యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదుకి లెక్కలేనన్ని అపాయములు, లెక్కలేనటువంటి శ్రమలు ఆయన చుట్టుకొనగా దావీదు ఈ కీర్తన రచించినట్లుగా మనము చూస్తున్నాం. 40వ అధ్యాయము 12లో చూసినట్లయితే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయం అధైర్యపడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదుకు లెక్కలేనని అపాయములు. పరిశుద్ధ గ్రంథములో దావీదు పాత నిబంధనలో చాలా శ్రమలు అనుభవించాడు. లెక్కలేనన్ని అపాయములు, లెక్కలేనన్ని మరి శోధనలు దావీదు ఎదుర్కొన్నట్లుగా మనము చూడగలుగుతాము. అలాంటి పరిస్థితిలో దావీదు తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు ఎలాంటి స్థితిలో రక్షించాడు, దావీదును దేవుడు ఏ స్థితిలో మరి విడిపించాడు, అన్నీ కూడా గుర్తు చేసుకుని ఈ కీర్తన మన కొరకు రచించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. 40వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గు నా మొర ఆలకించెను. కీర్తనకారుడని దావీదు అంటాడు 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. ఈరోజు నీవు నేను మనము కూడా ఏ స్థితిలో రక్షించబడ్డాము, ఎలాంటి పరిస్థితుల్లో మనము రక్షించబడ్డామనే విషయాన్ని మరిచిపోకూడదండి. దావీదు అంటాడు, నా దేవుడు నన్ను నాశనకరమైనటువంటి గుంటలో నుంచి నన్ను లేవనెత్తాడు, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తునని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు నేను మనము నాశనకరమైన గుంట అంటే పాపము నుండి, చిగటగల దొంగ ఊబు అంటే మరణము నుండి, నిత్య నరకాగ్ని నుంచి మనలను తప్పించాడు. కాబట్టి ఈరోజు అది మనం మర్చిపోకూడదు. నాశనకరమైన గుంటలో నుండి అంటే మన ప్రతి విధమైన పాపము నుంచి యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించాడు, విడిపించాడు. గత కాలంలో మనము నాశనకరమైన గుంటలో ఉన్నాం. గత కాలం మనము జిగటగల దొంగ ఊబులో ఉన్నాము. అలాంటి పరిస్థితులను మనలను యేసుక్రీస్తు ప్రభు మనల్ని విడిపించి మనల్ని ఎక్కడ స్థిరపరచాడట, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచేను. చూసారా, ఇది మర్చిపోకూడదు. నేను రక్షింపబడిన విశ్వాసిని, నేను జిగటగల దొంగ ఊబులోంచి నన్ను దేవుడు లేవనెత్తాడు, నాశనకరమైన గుంటలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి నా ముందున్న శ్రమలు పెద్ద శ్రమలే కాదు, అన్నిటికంటే భయంకరమైన శ్రమ ఏంటంటే నాశనకరమైనటువంటి గుంట. పాపంలో జీవించే జీవితమే భయంకరమండి. ఇంకా చెప్పాలంటే మరణకరమైన జీవితము. దేవుడు లేకుండగా మరి మరణకరమైనటువంటి జిగటగల దొంగ ఊబులో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను మనల్ని పైకి లేవనెత్తాడు. పరలోకము నుంచి దిగివచ్చి నిన్ను నన్ను నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులోంచి ఆయన లేవనెత్తి మనల్ని కడిగి నీతిమంతులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, పవిత్రులుగా చేసి, నిర్దోషులుగా చేసి, శాపగ్రస్తులైన మనలను ఆశీర్వాదమునకు వారసులుగా చేసి నిన్ను నన్ను మనల్ని ఎక్కడ నిలబెట్టాడు తెలుసా? బండ మీద నిలబెట్టి మన అడుగులనట, మన పాదములను స్థిరపరచును. కాబట్టి ఈరోజు దావీదు అదే గుర్తు చేసుకుంటున్నాడు. నేను ఎక్కడో నాశనకరమైన గుంటలో ఉండేవాడిని, జిగటగల దొంగ ఊబులో ఉండేవాడిని, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను విమోచించాడు, దేవుడు నన్ను కడిగాడు, తన సొత్తుగా చేసుకున్నాడని చెప్పి దావీదు కీర్తనలు పాడడం ప్రారంభించాడు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోటి నుంచును, అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. కాబట్టి ఈరోజు మనము ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు అసలు శ్రమలే కాదు. ఎందుకంటే మనము తప్పించబడ్డాం. పాపం అనేటువంటి నాశనకరమైన గుంటలోంచి మనం తప్పించబడ్డాం. జిగటగల దొంగ ఊబినటువంటి మరణము నుంచి మనము తప్పించబడ్డాం. కాబట్టి ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే కృతజ్ఞత హృదయం కలిగి యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నప్పుడు, ఆయనను నమ్ముకున్నప్పుడు మనము
మన చీకటి దేవుడు వెలుగుగా మారుస్తాడు. నువ్వు ఏదైతే పోరాటం గుండా వెళ్తున్నావో, ఏదైతే శ్రమల గుండా వెళ్తున్నావో, ఎవరైతే నీ బిడ్డలు చీకట్లో ఉన్నారో వారి కొరకు నువ్వేం చేయాలి తెలుసా? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టి మన దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆ చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తారు. కీర్తన గ్రంథము 130 చూసినట్లయితే, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్లు నా ప్రాణము నా ప్రభువు కొరకు కనిపెట్టుచుంది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా నా ప్రాణము కనిపెట్టుచున్నదని కీర్తనకాడు రాస్తాడు. మరి కావలి వారు రాత్రంతా ఎదురు చూస్తారని, రాత్రంతా కావలి కాసి ఎప్పుడు తెల్లారుతుందని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొన్న శోధనలు అవన్నీ కూడా కొద్ది కాలమే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబంలో కమ్ముకున్నటువంటి ఆ చీకటి మబ్బులన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. కాబట్టి అవన్నీ తొలగించి దేవుడు దీవెన వర్షమును ఆశీర్వాదపు జల్లులను నీ మీద కుమ్మరిస్తాడు. అయితే నువ్వు మర్చిపోకూడదు, నేను నాశనకరమైన గుంటలో ఉండగా, జిగటగల దొంగ ఊబులో ఉండగా దేవుడు నన్ను రక్షించాడు, నన్ను పైకి లేవనెత్తాడు. నేను ఇప్పుడు క్రీస్తుని బండ మీద నిలబడి ఉన్నాను. నా పాదములు నా దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. నేను దేవుని కొరకు స్తుతించే వ్యక్తిగా ఉంటాను. నా ప్రభువు కొరకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉంటాను. నేను ఆయన మీద ఆధారపడతాను. నేను ఆయనను నమ్ముకుంటాను. నేను ఆయన దగ్గర సహనముతో కనిపెడతానని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని కీర్తనలతో పాడుతావో, స్తుతిస్తావో, నీకు నా చీకటంతా కూడా తొలగిపోయి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.